ఈ రోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కి కొలతలు ఎలా తీసుకోవాలి అంటే కొంచెం నార్మల్ సైజ్ కైనా హెవీ సైజ్ కైనా కొంచెం మీడియం సైజ్ కైనా మన కొలతలు ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్ ఈ రోజు మీకు చక్కగా చూపిస్తాను. మా స్టూడెంట్స్తో పాటు మమ్మల్ని ఫాలో అవుతుండండి. మీకు కూడా ఈ ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాస్ జాయిన్ కావాలంటే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ పెడతాను. మా పిల్లలు మాట్లాడతారు మీకు ఫీజు గురించి, మీకు ఇక్కడ ఎలా నడుస్తుంది ఏంటి, మీకు ఎన్ని డేస్లో మీకు ఏమేమి వస్తాయి, మా 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది మన దగ్గర. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా చక్కగా ఇక్కడ నుండి నేర్చుకోవచ్చు. ఇక్కడ లిమిట్ మెంబర్స్ అనమాట, 20 మెంబర్స్ కంటే ఎక్కువ మేము తీసుకోము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్కి అయితే 4th బ్యాచ్కి అయితే 10 మెంబర్స్ అయ్యారు. ఇంకా 10 మెంబర్స్కి వేకెన్సీ ఉంది. మీరు రావాలి అనుకునే వాళ్ళు రావచ్చు. ఓకేనా, ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు కూడా. అయితే ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను చక్కగా వివరిస్తాను. అందరూ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనిషిని కరెక్ట్గా నిలబెట్టాలి. చేతులు ఇవన్నీ కరెక్ట్ పెట్టామా, చున్నీ ఉంచుతావా, చున్నీ ఒకవేళ వేసే విధానం ఏంటంటే ఇవి ఇట్లా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చున్నీని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే అది వేసినందుకు కొంచెం లుక్ ఉంటుంది. సరేనా, ఇట్లా వేసుకుని లెంత్ కరెక్ట్గా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కావాలన్నా హాఫ్ ఫ్రాక్ కావాలన్నా తీసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ పొడవురా కింది దాకా. ఫస్ట్ ఇక్కడ మనకి మధ్యలో షోల్డర్ దగ్గర నుంచి బుజ్జి ఇక్కడ చెస్ట్ మీద నుంచి రావాలమ్మా. నువ్వు పట్టుకోరా, అట్లా పట్టుకో. సెంటర్ నుంచి నేను చూపిస్తాను, నీకు ఇటువైపు చూపిస్తాను. చున్నీ కూడా ఇలా కొలవాలి. ఇలా అర్థమైందా, ఇలా కొలవాలి. ఎంత ఉంది, 55 ఉంది. బొటని వేల దగ్గర తీసుకోవాలి మనం. తీసుకో బొటని వేలు దాకా. ఇటు జరుపు రాదు టేపు, జరుపు పూర్తిగా జరుపు. అది అలా తీసుకుంటే సరిపోతుంది. 55. ఒకవేళ అదే తను హాఫ్ లాంగ్ ఫ్రాక్ తొడగాలనుకుంటుంది, హాఫ్ ఫ్రాక్ తొడగాలంటే మోకాలు కాడ నుంచి 5 ఇంచులు. ఇప్పుడు నార్మల్ టాప్కి అయితే మనం 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. దానికి ఏంటంటే 5 ఇంచులు పెట్టాలి ఎవరికైనా. ఇంకా లేదు వాళ్ళ ఇష్టం, కస్టమర్ పైకి పెట్టమంటే పైకి, కిందికి పెట్టమంటే కిందికి. ఒక లెక్క అనేది ఉంటుంది. లాంగ్ ఫ్రాక్, హాఫ్ ఫ్రాక్కి, ఫుల్ ఫ్రాక్కి అలా కూడా కొలువు. ఇప్పుడు మోకాలి కన్నా 5 ఇంచులు కిందికి మోకాలను అడిగి 45 పెట్టుకోవాలి. అంటే 10 ఇంచెస్ అటు ఇటుగా మనకి తేడా అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అలా లాంగ్ ఫ్రాక్ అంటే దాని కిందికి మనకి ఏంటంటే చుడి వేస్తారు, యాంకిల్ లెంత్ అలాంటి పాయింట్స్ వేసుకుంటే కనబడడం కోసం అలా తొడుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఇటు తిరిగిరా, పూర్తిగా అటు తిరిగమ్మా. షోల్డర్ కరెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా. ఎప్పుడైనా షోల్డర్ అనేది నువ్వు ఇలా పెట్టుకోమ్మా. ఇది ఇలాను చేయి నీ చేతికి ఆ ఎముక అనేది ఎక్కడ వరకు తగ్గుతుందో అక్కడ వరకు పెట్టేసి షోల్డర్ అనేది కరెక్ట్గా అలా వాళ్ళని కస్టమర్ని పెట్టుకోమంటే పెట్టుకుంటారు. షోల్డర్ అనేది ఎంత వచ్చేసి 17 వస్తుంది షోల్డర్. ఓకే, 17 తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ చెస్ట్ భాగం, చేతులు అలాగే ఇత్తమ్మ పైకి ఉంచులే, చున్ని తీసేసి చేతులు ఇట్లా ఆ జడని తప్పించి ఊపర్ చెస్ట్ అంటే ఈ చంక భాగం నుంచి ఇలా ఊపర్ చెస్ట్ రావాలన్నమాట. టేప్ తీసేసుకో మెడల నుంచి పూర్తిగా. కరెక్ట్ ఫిట్టింగ్. ఫ్రీగా ఉందా నీకు, చేతులు కిందికి దించి చూసుకో. ఫ్రీగా ఉందా, టైట్గా ఉందా, కొంచెం ఫ్రీగా. 40 రాసుకున్నామా ఒకళ్ళు. ఇవన్నీ కొలతలు. లెంత్ వచ్చేసి 55 రాయట్లేదా. తర్వాత ఊపర్ చెస్ట్ తర్వాత మిడిల్ చెస్ట్ మీరు పట్టుకోవాలి టేప్ ముందు. అలా పెట్టుకుంటే ఇప్పుడు ఎంత వచ్చింది, 41 వచ్చింది. అంటే 1 ఇంచ్ తేడా ఉంది. ఓకేనా, 1 ఇంచ్ మళ్ళీ పెట్టేసిన తర్వాత మళ్ళీ నడుము చూడాలన్నమాట. ఇప్పుడు నడుము వచ్చేసి ఎంత ఉంది, 36 ఉంది. ఓకేనా, 36 రాయండి అమ్మ నడుము. ఓకే, తర్వాతకు వచ్చేసి సీట్ చూడాల్సిన అవసరం లేదు. లాంగ్ ఫ్రాక్కి ఈ సీట్ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి షేప్ మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే కప్పు పొడవును చూడాలి. కప్పు పొడవు చూసేటప్పుడు వెనక చూడొద్దు, ముందు చూడాలన్నమాట. ఫ్రాక్కి బ్లౌజులు చూసినట్టుగా చూడొద్దు. ఓకేనా, ఫ్రాక్కి ముందు ఇక్కడ నుంచి ఈ చెస్ట్ భాగం నుంచి కిందికి వాళ్ళు ఎంతవరకు అయితే తొడుగుతారో అంతవరకు చూడాలి మనం షోల్డర్ నుంచి. నువ్వు చెప్పు ఎక్కడ వరకు ఉండాలని కట్ అనేది. ఎంత, 14.5 ఉంది. 14 పెట్టేసి 14.5 పెట్టు. 14.5 అంటే మనం లెంత్ ఎంత తీసుకున్నాము, 45. 45లో 14.5 బాడీ పెట్టుకుంటే మిగతాది మనం గేర్ పెట్టుకోవాలి. ఓకేనా, అది మీరు క్లారిటీగా రాసుకోండి. ఒకవేళ ఆ 45 గేర్ తీసి పైన మళ్ళీ 14 తీస్తే
చాలా లెంత్ వస్తుంది మనకి, అది గుర్తుండాలి. ఇప్పుడు దాంట్లో లెస్ చేసి మనం బాడీని తీసుకోవాలి, ఓకేనా? అలా తీసిన తర్వాత నెక్ డీప్ చూడాలి. నెక్ డీప్ వచ్చేసి సేమ్ అనమాట, బ్లౌజ్కి ఎలా డ్రెస్కి ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. వచ్చేసి ఇప్పుడు 9 పెట్టేస్తే 9 ఉండాలి, అమ్మాయికి 9 ఉండాలి, ఓకేనా? వెనక్కి తిరిగినాను, మళ్ళీ వెనక్కి తిరిగి ఒకసారి బ్యాక్ నెక్ సేమ్ అలాగే తీసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి కూడా సేమ్ అంతే 10 తీసుకో, 10.5 పెట్టినా పర్లేదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు ఫుల్ అయినా హాఫ్ అయినా ఇంకన్నీ ఒకసారి తీసి చూపించు. ఫుల్ అంటే ఎక్కడ దాకా పెట్టాలి? ఫుల్ ఫస్ట్ ఫుల్ కానించిరా. ఫుల్ అంటే అది 3/4 అంటే రెండింటి మధ్యలో, అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 11 ఉంది, ఇక్కడ 21 ఉంది, అంటే మధ్యలో వచ్చేసి 16 అన్నట్టు. ఇక్కడ 16.5కి 3/4 అంటారు. తర్వాతకి ఎల్బో హ్యాండ్ ఎక్కడికి వచ్చింది మనకి? మోచేయి ఇలా పెట్టేసి ఎల్బో హ్యాండ్ అంటారు దీన్ని. అలా ఎల్బో హ్యాండ్ తీసుకోవాలి. తర్వాతకి హాఫ్ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని హాఫ్ అంటారు అన్నమాట. అలా ఇక హాఫ్ అన్న పెట్టిన తర్వాత వాళ్ళు పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కింది. 3/4 అయినా అంతే, ఫుల్ అయినా అంతే, ఎల్బో అయినా అంతే. వాళ్ళు ఎక్కడికి కస్టమర్ చెప్తారో అక్కడికి తీసుకున్న తర్వాత అక్కడ దాకా గుర్తుంచుకొని రింగ్ని తీసుకోవాలి. రింగ్ అంటే హ్యాండ్ యొక్క రింగ్ లూజ్, ఓకేనా? ఫస్ట్ హాఫ్ హ్యాండ్ రింగ్ తీసుకో, తర్వాత ఎల్బో హ్యాండ్ రింగ్, తర్వాత 3/4 హ్యాండ్ రింగ్. ఇవన్నీ చూపించు మళ్ళీ. రింగ్ చుట్టూ 10 ఇంచెస్ సరిపోతుంది. ఎన్ని? 10 ఇంచెలు. 10 ఇంచెలు అంటే లూజ్ వచ్చేసి 12. తర్వాతకి వచ్చేసి హాఫ్ హ్యాండ్కి ఒకవేళ మనం ఎక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పెడితే ఇక్కడనే చూసుకోవాలి. అలా 15 తర్వాతకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ సగంలో అవన్నీ కొలవాల్సిన అవసరం లేదు. రింగ్ వాళ్ళకి చూపించు ఇలా. తర్వాతకు వచ్చేసి ఇక్కడ ఈ లూజ్ తీసుకునేటప్పుడు చుడీ పాయింట్ ఎలా అయితే తీస్తామో చుడీ హ్యాండ్స్ తీయచ్చు, బెల్ హ్యాండ్స్ తీయచ్చు, లేదు స్ట్రైట్ హ్యాండ్స్ కూడా తీసి ఇక్కడ ఓపెన్ పెట్టి ఉక్సులు పెట్టుకోవచ్చు. అర్థమైందా? చేయి పైకి రావడం కోసం ఒక 3 ఇంచులు ఓపెన్ పెట్టేసి అటువైపు ఇటువైపు పట్టి తిరిగేసి మనం నెక్కు తిరిగేస్తాం కదా, అలా లోన వైపుకి తిరిగేసుకొని మంచిగా పట్టి కట్టుకొని ఒక బటన్ కానీ ఉక్స్ కానీ పెట్టుకోవచ్చు ఫుల్ హ్యాండ్. అది కూడా ఇప్పుడు బ్లౌజ్కి వస్తుంది. ఎల్బో హ్యాండ్ ఎంత ఫేమస్, ఫుల్ హ్యాండ్ కూడా అంతే. బ్లౌజ్కి అయినా, లాంగ్ ఫ్రాక్ అయినా, డ్రెస్కి అయినా ప్రతి దానికి కూడా ఫుల్ హ్యాండ్ చాలా అఫీషియల్గా ఉంటుంది, ఓకేనా? అది నెట్ దానికి అది వేరే క్లాత్ అనేది కాదు. ఫుల్ హ్యాండ్ ప్రతి దానికి కూడా పెట్టుకోవచ్చు. అలా మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకేం మిగిలిపోయారా మనకి లాంగ్ ఫ్రాక్లో? ఆర్మ్ హోల్ ఒకటి మిగిలింది. ఆర్మ్ హోల్ ఒకటి చూసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్, చెయ్యి బారు, షోల్డరు, నెక్ మొత్తం కూడా నార్మల్ క్లోజ్ లాగానే. దీంట్లో మారింది ఏంటి? పొడుగు ఒకటి పెంచుకున్నాము. తర్వాత సీట్ ఒకటి మనం చూడలేదు. ఇవి రెండే మనకి, అది పెరిగింది, ఇది లేదు. అదేంటో కొలతలు అయితే సేమ్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది కూడా 12-13 కొలతలు వస్తాయి. అన్ని ఎన్ని వచ్చినాయి కొలతలు? 10 వచ్చినాయా? ఏం మిస్ అయినాయి దాంట్లో కన్నా అంటే పాయింట్ కొలతలు అవి మించినాయి అనుకుంటా, అంతే. ఓకే, అయితే ఇప్పుడు అలా తీసుకోవాలి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి.